హే గైస్, వెల్కమ్ టు బిగినర్స్ ఎకనామీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి అంటే, మన సొసైటీలో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లైక్ మెన్ ఆర్ ఉమెన్, చిల్డ్రన్, ట్రాన్స్జెండర్స్, ఎస్సీ, ఎస్టీస్, ఓబీసీస్, లైక్ పిన్న పెద్ద రాజు పేద ఎవరు ఏ తేడా లేకుండా అందరికీ ఆ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ అవర్ సొసైటీ ఎవరైతే ఆ పాపులేషన్ ఉన్నారో అందరికీ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన ఆపర్చునిటీస్ వల్ల ఏంటి అంటే డివిడెంట్ ఆఫ్ ప్రాస్పెరిటీ అనేది ఒకటి వస్తుంది. ఆ డివిడెంట్ ఆఫ్ ప్రాస్పెరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల. ఎలా? లైక్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ నాన్ మానిటరీ అనమాట. మానిటరీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, నాన్ మానిటరీ అంటే మనీకి సంబంధించింది కాకపోయినా కానీ ఏవైనా కానీ మన ప్రాస్పెరిటీ అంటే హై అవుట్పుట్ థింగ్, అంటే ఏదైతే బెనిఫిట్స్ ఇస్తుందో ఆ బెనిఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం వల్ల. అండ్ అది అందరికీ ఈజ్ షేర్ టు ఎవ్రీ వన్. అండ్ అలా షేర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒక గ్రోత్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ గ్రోత్ని ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటారు. ఏంటి అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే గ్రోత్ విచ్ క్రియేట్స్ ఆపర్చునిటీ టు ఆల్ ఫర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ. అండ్ ఏంటి అంటే డివిడెంట్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఈజ్ షేర్డ్ టు ఎవ్రీ వన్. సో దీన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటారు. అండ్ దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఏంటి ఆ పారామీటర్స్ మనం ఫోకస్ చేయాల్సింది అనేది ఇప్పుడు చూద్దాము. లైక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇప్పుడు ఏవైతే ఇంక్లూజివ్ గ్రోత్కి తోడ్పడట్లేదు, లైక్ మనకి ఎందుకు గ్రోత్ అవ్వట్లేదు ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పేసి చూసుకుంటే ఆ పారామీటర్స్ ఇవి అనమాట. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చూసుకుందాం. లైక్ ఇప్పుడు యూత్కి జాబ్స్ రావట్లేదు, అసలు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది లేదు అసలు ఇక్కడ. సో ఇది మనకి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ అని ఒక సర్వేలో ఇది తెలిసిందనమాట. దట్ ఇట్ ప్రూవ్స్ ఇండియా దట్ డోంట్ హ్యావ్ ఎంప్లాయ్మెంట్ అని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే గుడ్ ఎంప్లాయ్మెంట్ ఇండియాకి ఒకేలాగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పావర్టీ ఎలివేషన్. పావర్టీ ఎలివేషన్ ఏంటి అంటే ఇప్పుడు పూర్ ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు పావర్టీ అనేది ఎగ్జిస్ట్ ఉంది. సో దాని అర్థం ఇంక్లూజివ్ గ్రోత్ అనేది లేదు. ఎలా ఉంటుంది ఇంకా? దట్ నో గ్రోత్. ఈరోజు వరకు అయితే బిలో పావర్టీ లైన్ అనే దాంట్లో చాలామంది జనాలు ఉన్నారు. సో ఇట్ సేస్ దట్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది లేదు అని. బట్ యుఎన్డిపి రిపోర్ట్లో అయితే ఒక 27 crores ఆఫ్ పూర్ పీపుల్ అయితే కొంతమంది వరకు ఆ పావర్టీ నుంచి బయటకు వచ్చారు అని రీసెంట్గా ఒక 10 years బ్యాక్ నుంచి ఇలా ఉంది, కొంచెం డెవలప్ అయింది అన్నట్టుగా అయితే మనకి రిపోర్ట్లో ఇచ్చారు. సో ఇది అయితే ఇంక్లూజివ్ గ్రోత్ వరకు కొంచెం ఒక ప్రూఫ్ ఉందన్నమాట ఇక్కడ గ్రోత్ అయింది అని. లైక్ మన గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తెచ్చింది కదా, ఎంజీ నరేగా, లేకపోతే రేషన్స్ ఇవ్వడము. సో రోజువారీ అవసరాల కోసం కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చింది. సో వీటి వల్ల పావర్టీ అనేది కొంచెం వరకు అప్పటితో పోలిస్తే తగ్గింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనకి మంచి ఆరోగ్యం కావాలి, చదువు అండ్ మంచినీరు కావాలి. సో ఇవన్నీ ఏం లేకపోతే ఇంక్లూజివ్ గ్రోత్ మనకి లేనట్టే. లైక్ ఇప్పుడు WHO అనేది మనకి చెప్తుంది, లైక్ ప్రతి 100 patientsకి ఒక డాక్టర్ ఉండాలి. బట్ ఇండియాలో ఏమవుతుందంటే డాక్టర్ టు పేషెంట్ రేషియో అనేది అసలు వరస్ట్గా ఉందన్నమాట. సో దీనికోసమని ఈ ఎసెన్షియల్ సర్వీసెస్లో హెల్త్, ఎడ్యుకేషన్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. దానికోసమని మనకి హెల్త్ పరంగా వచ్చేసి PM జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ఇలాంటివి వచ్చాయి. ఎడ్యుకేషన్కి ఏమో ఇప్పుడు ఉమెన్ ఎడ్యుకేషన్ అయితే 65% ఉమెన్కి మాత్రమే ఎడ్యుకేషన్ అందుతుంది. మన లిటరసీ రేట్ అనేది 65% ఉంది ఉమెన్కి. సో దానికోసమని బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఏదో తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఇప్పుడు ఏదో చేస్తున్నారు. సో ఇలా గవర్నమెంట్ అనేది కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వచ్చేసి ఇప్పుడు 30% ఆఫ్ ఉమెన్కి అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో తెలీదు, వాళ్ళకి అకౌంట్ కూడా లేదు. RBI చెప్పిందనమాట ఇది. సో అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా సరిగా లేదు అని, వాళ్ళకి అంత ఎడ్యుకేటెడ్ కూడా లేరు వాళ్ళు. సో PM జన్ధన్ యోజన అంటే లేటర్ చాలామందికి ఈ స్కీమ్స్ వల్ల ఆధార్ వచ్చింది, కొంతమందికి అకౌంట్స్ ఓపెన్ చేశారు, కొంతమందికి మొబైల్స్ వచ్చాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ వచ్చాయి. సో ఫైనాన్షియల్గా కొంచెం మన గవర్నమెంట్ తరపున కొంతవరకు అయితే మేలు జరిగింది.
నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ వచ్చేసి ఇప్పుడు మన ఇండియాకి కోవిడ్ టైంలో మనకు చాలా ప్రాబ్లం అయింది. బట్ ఇప్పటికీ మనకి గ్రోత్ పుంజుకున్నాము కొంతవరకు. సో ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడిపి మనది. లైక్ ఇప్పుడు అండ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఇప్పుడు మన అగ్రికల్చర్కి పిఎం కిసాన్ అనేది ఒక స్కీమ్ ఉంది. లైక్ ప్రతి నెల 6,000 ఇస్తారు వాళ్ళకి. అండ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్లో 2,000 ఇస్తారు. సో టోటల్ 3 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఇంకా కృషి సంచాయ్ యోజన, ఫసల్ బీమా యోజన ఇలా అగ్రికల్చర్లో కూడా కొన్ని వచ్చాయి. అండ్ ఇండస్ట్రీస్లోకి వచ్చేసి బిజినెస్ ఈజీగా అవ్వాలి కాబట్టి కొత్త కొత్త ప్రాసెసెస్, కొత్త టెక్నాలజీస్ ఇలా డెవలప్ అయ్యామన్నమాట. అండ్ గుడ్ గవర్నెన్స్ అంటే ఇప్పుడు మన దేశంలో కరప్షన్ ఉందనుకోండి, సో ఇంక్లూజివ్ గ్రోత్ లేనట్టే. సో దానికోసం అని ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ ఉంది, ఇందాక చెప్పుకున్నాం కదా, 2,000 డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఫార్మర్కి పడిపోతాయి. అవి ఇంకా మిడిల్ పర్సన్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. సో కరప్షన్ అనేది ఉండదు. సో ఈ విధంగా ఈ గవర్నెన్స్లో కరప్షన్ అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకా అగ్రికల్చర్లో ఏంటంటే ఫార్మర్స్ సూసైడ్స్ అవుతున్నాయి. లోన్స్ కూడా వాళ్ళకి టైంకి అందకపోవచ్చు. కొంతమందికి ఇంకా డెవలప్మెంట్ ఉండదు. కొంతమంది స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టెక్నాలజీ గురించి సరిగ్గా తెలియదు కాబట్టి ఎక్కువ అవుట్పుట్స్ సరిగ్గా రావు. సో దీనికోసం అని మన వాళ్ళు కొన్ని స్కీమ్స్ అయితే తీసుకొచ్చి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అన్నమాట, ఇంక్లూజివ్ గ్రోత్ అవ్వడం కోసం అని. అండ్ జెండర్ ఈక్వాలిటీ అంటే ఇప్పుడు ఇది కొంచెం కష్టమే ఉండొచ్చు. మేబీ ఇది కొంచెం కృషి చేస్తున్నారు మన వాళ్ళు. కొంచెం అటు ఇటు కష్టపడితే ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇష్యూస్ విత్ ఇండియా. మన ఇండియాలో ఉన్న ఇష్యూస్ ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ. అంటే ఇది ఏంటి అంటే ఇప్పుడు చాలా ఒక 27% ఆఫ్ ఇండియన్స్ ఇది మనకి ఫేస్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు పావర్టీ అంటే ఓన్లీ మనీ లేవు అని చెప్పేసి అనుకుంటారు కదా, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. పావర్టీ అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఇంట్లో ఒక పర్సన్ ఉన్నారు, తను ఎవరికి చెప్పలేకపోతుంది, తను ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది తనకి ఏం కావాలి అని. తనకి చాయిస్ అంటూ ఏం లేకుండా తను ఫ్రీడమ్ లేదు అనుకోండి తనకి, అప్పుడు షీ ఈజ్ ఇన్ పావర్టీ అనమాట. సో వీ హ్యావ్ ఫ్రీడమ్ టు మేక్ చాయిసెస్ అని మనకి లారియట్ అమర్త్య సేన్ అని చెప్పేసి ఒక నోబెల్ మనకు చెప్పారు ఆయన. సో అది కూడా ఒక పావర్టీ కిందకి లెక్క వస్తుంది. మనకి హెల్త్ సరిగా లేదు, సో నాకు హెల్త్ అనేది నా పావర్టీ. ఆ విధంగా అనమాట. పావర్టీ అనేది మల్టీ డైమెన్షనల్, ఓన్లీ మనీ పరంగా కాదు, సింగిల్ డైమెన్షన్ కాదు, ఓన్లీ మనీ అని కాదు, ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్. ఒక లోటు అనమాట, మనిషిలో ఉండే లోటు, దాన్ని పావర్టీ అంటారు. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా అసలు మనకి రేట్ యాజ్ పర్ సిఎంఐ మనకి ఓన్లీ 6.7% మాత్రమే ఉంది. అండ్ పూర్ హెల్త్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ స్పెండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. సో ఇది కూడా మనకి పూర్ హెల్త్ అని చెప్పేసి ఇది ఒక ఇష్యూ ఉంది మనకి ఇండియాలోని. అండ్ అగ్రికల్చరల్ బ్యాక్వర్డ్నెస్. అగ్రికల్చర్లో ఏంటంటే ఒక ఫార్మర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు, బట్ వాళ్ళకి లెస్ మనీ వస్తుంది. సో దాంట్లో ఆ వచ్చిన మనీతోనే వాళ్ళు ఉండిపోతున్నారు, అలా వెనక పడిపోతున్నారు వాళ్ళు. సో అక్కడ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఏం లేదు. అండ్ రీజనల్ డిస్పారిటీ అంటే ఇప్పుడు సదర్న్ స్టేట్స్కి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేస్తున్నాయి, మనకి ఎక్కువ స్కీమ్స్ వస్తున్నాయి, మనం ఇంకా బాగా మనకి బెనిఫిట్స్ వస్తున్నాయి, బట్ కొన్ని స్టేట్స్కి రావట్లేదు, నార్దర్న్ స్టేట్స్కి ఎక్కువ రావట్లేదు అనుకుందాము. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనకు అది చెప్పారనమాట. సో ఇలా కాకుండా అందరికీ అందాలన్నమాట, ఇదొక ఇష్యూ ఉంది మనకి. అండ్ ఇంకోటి ఇన్ఈక్వాలిటీ, రిచ్ అండ్ పూర్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆక్స్ఫామ్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది, ఇట్ సేస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. సో ఇండియా ఇందులో చాలా వర్స్ట్గా ఉందన్నమాట. బట్ ఇప్పుడు మన ఇండియా ఒక కమిట్మెంట్ అయితే తీసుకుంది ఇన్ఈక్వాలిటీని డిక్రీజ్ చేయడానికి. అండ్ పాజిటివ్స్ వచ్చేసి ఏంటి అంటే MDPI, ఇందాక చెప్పాగా, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో పాజిటివ్ వేలో చూసుకుంటే మాత్రం ఇండియా ఇప్పుడు ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ ది పావర్టీ అనమాట. సో 2006 to 2016 ఆ మధ్యలో చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు బెటర్గా ఉన్నారనమాట. అండ్ నీతి ఆయోగ్ స్ట్రాటజీస్లోనేమో ఇంక్లూజివ్ గ్రోత్ కోసము కొన్ని పాలసీస్, యాక్టివిటీస్ తీసుకొని వచ్చారు ఇంక్లూజివ్ గ్రోత్ కోసం. అండ్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, MG నరేగా అండ్ PM ఆవాస్ యోజన, లైక్ హౌసింగ్ సర్వీసెస్, PM ఉజ్వల యోజన,
అది ఫ్రీ గ్యాస్, ఎల్పిజి వాటి కోసం అని, ఆయుష్మాన్ భారత్ అండ్ పిఎం జన్ధన్ యోజన, ఇవన్నీ ఫైనాన్షియల్గా సెట్ అవ్వడానికి ఎట్సెట్రా. ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ ఎయిమ్డ్ అట్ ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. సో ఇది ఇంక్లూజివ్ గ్రోత్ యొక్క ఇష్యూస్ అండ్ పాజిటివ్స్. మనం పారామీటర్స్ కూడా అన్నీ డిస్కస్ చేసేసుకున్నాము. దిస్ ఈజ్ ది ఇంక్లూజివ్ గ్రోత్. ఫైనల్లీ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే మన డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ, ఎవరైతే మన పాపులేషన్ అయితే ఉంటుందో వాళ్ళందరికీ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాలి, వాళ్ళకి క్రియేట్ అవుతుంది. ఫర్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ ఆపర్చునిటీస్ క్రియేటెడ్. అండ్ డివిడెంట్ ఆఫ్ ప్రాస్పెరిటీ అంటే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ షేర్ టు ఎవ్రీ వన్. సో ఆ విధంగా గ్రోత్ అనేది వస్తుంది. ఆ గ్రోత్ ఏదైతే వస్తుందో దాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటారు. ఈ క్లాస్లో ఇంక్లూజివ్ గ్రోత్ తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో పావర్టీ ట్రాప్ అంటే ఏంటి అండ్ ఇంకొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. బాయ్ గైస్.